హాయ్ అండి, ఇవాళ మనం కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు అండి, కరివేపాకు, సాల్ట్, కొబ్బరి, ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, ఒక 4 ఏమో గ్రీన్ చిల్లీస్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. జీలకర్ర అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. అండ్ ఆయిల్, కొంచెము నెయ్యి వేసి ఇవి ఫ్రై చేయాలండి. పౌడర్ అంతా ఇలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటే మనము రైస్ని యాడ్ చేసుకోవాలండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ లాస్ట్లో మనము క్యాషూనట్ పౌడర్ వేసుకుంటామండి. వేసుకొని ఇంకా ఆఫ్ చేస్తాము. అండ్ టామరిండ్ కూడా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునే దాంట్లో టామరిండ్ కొంచెం వేసుకోవాలి. టామరిండ్ పేస్ట్ కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఆ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాక ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.